రామభద్రరావు గారి గేయం వేశాం ఇందులో. మరి రామభద్రరావు గారి వరకు ఉన్నటువంటి పెద్దలవి స్వాతంత్ర సమయంలో వచ్చినటువంటి ప్రాచీనమైన గేయాలన్నింటినీ ఇంచుమించు సంపాదించి వేశాము. అధునాతన కాలంలో కూడా అనేకమైనటువంటి జాతీయ గీతాలు వచ్చాయి. వారికి నేను కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. ఈ పుస్తకం వేయడంలో మొదటంతా భారత మాతను స్తుతించేటువంటి పాటలు, ఆ తరువాత ఆంధ్ర మాత, ఆంధ్ర నదులు, ఆంధ్ర జాతీయతని గురించినటువంటి పాటలు వేయాలని, మళ్ళా భారతీయ వివరణ పాటలలో మొదటిదంతా ప్రాచీన తరంలో పాడుకునే పాటలు వేద్దామని గాంధీ మరువాం లాంటివి గాంధీ వారి మీద. ఆ తర్వాత అధునాతన కాలంలో కూడా మనకి చాలా మంచి పాటలు వచ్చాయి. మరి ఏదో తేటల నెల మాటలతో పలు ఆ పాటలన్నీ కూడా పిల్లలు బాగా పాడుతున్నారు. ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట. ఇవి ఆ మధ్య ఒక అవధానంలో ప్లేట్ పెట్టుకుని ఒక షార్ట్ హ్యాండ్ లాంటిది ఒకటి పెట్టారు. దాంట్లో కూడా మేము ఇచ్చింది ఏంటంటే ఎంత చక్కని రేఖా చిత్రం ఒకటి వేద్దామని పెట్టాము. సరస్సు గారిని అడిగాను, ఆయన వాళ్ళు వస్తానన్నారు. కానీ మేము అడగటం చాలా ఆలస్యంగా అడిగాం కనుక ఆయన కొంచెం 5-6 రోజులు టైం చూసుకుని వేసి పెడతానన్నారు. అవి ప్రతి పాటకి ముందు రచయిత చేసినటువంటి రచయిత యొక్క రేఖా చిత్రం ఒకటి వేయాలి. ఆ వర్క్ ఇంకా చాలా చాలా పని బాకీ పడుతుందండి. అలాగే పాట సారాంశంలో ఎక్కువ కాకుండా 3 పంక్తులు మాత్రం పరిచయంగా వ్రాసి పెట్టాలని ఈ ప్రాజెక్టును తీసుకున్నాము. మరి బొమ్మల కొలుగు అన్న దాంట్లో పార్వతీశం గారు పట్టేశారు. ఆ పాట నేనే రాశాను. అందులో ఒక 5-6 స్త్రీ పాత్రలు ఉంటాయి. అది ఇంకా తర్వాత వేస్తాను. ఈ స్త్రీ పాత్రలని గురించి ఆ కొలువులో చూపించడం నా ఉద్దేశం అనమాట. మరి ఇందులో నేను ఇంకా 5-6 పాటలు, దూరముగా వినబడునది ఏమది ఆ గీతం, ఇది కూడా నాదేను. తీయగా పలికెను ఎదపొర అనేటువంటి పాట కూడా నాది. ఇలాంటి పాటలు అధునాతనమైనటువంటి వాళ్ళ లిస్టులోనే నేను ఇవి వేస్తాను. ఈ పాటలు ఆకాశవాణి విజయవాడ నుంచి ప్రసారమైనటువంటి పాటలే. మరి కొంత ప్రామాణికత కూడా ఉన్నదనే ఉద్దేశం చేత నేను ఇందులో చేర్చాను. ఈ పుస్తకాన్ని గురించినటువంటి ఈ 2 మాటలు చెప్తూ తర్వాత మరి త్రినాథరావు గారు కూర్చుంటే కాసేపు స్థిమితంగా ఉంటారా, మాట్లాడతారా? త్రినాథరావు గారు మాట్లాడతారు. త్రినాథరావు గారు మరి ఇవాళ